అమ్మా సత్య, ఏంటమ్మా తెల్లారితే పండుగ, ఈ సమయంలో ఎక్కడికెళ్ళొస్తున్నావు? ఊరికి వెళ్లిన దేవి వస్తుందా లేదా అని బయట గార్డెన్లో వెయిట్ చేస్తున్నావమ్మా? అవును మావయ్య. దీనేనమ్మా నిజమైన ప్రేమ అభిమానం అంటారు. మిగతా వాళ్ళందర్నీ చూడు, ఈ ఇంటి కోడలు ఇల్లు వదిలి వెళ్ళింది, భార్య వెళ్లిపోయింది, ఏదో దిగులతో అమ్మా నాన్నల్ని తీసుకొస్తానని లెటర్ రాసిపెట్టి వెళ్లిపోయింది. ఎవ్వరికీ దిగుల్లేదు, అందరూ హాయిగా నిద్రపోతున్నారు. మావయ్య మీరు... నాక్కూడా నీలాగా నా కోడల్ని తలుచుకుని నిద్రపట్టలేదమ్మా. ఇన్ని రోజులు దూరంగా ఉండి అభితో కలిసి బ్రతుకుదామని వచ్చిన అమ్మాయి దేవి పాపం కడుపులో బిడ్డతో ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఎలా వెళ్ళిందో, ఎలా అమ్మా నాన్నల్ని సముదాయించి తీసుకొస్తుందో అదే తలుచుకుని మనసుకు చాలా కష్టంగా ఉందమ్మా. కాశీకి తీర్థయాత్రకు వెళ్ళాను కదా, ఏదైనా కష్టం వల్ల మనసుకు బాధగా అనిపిస్తే ఇలా ధ్యానం చేయమని అక్కడ ఒక ఋషి నాకు నేర్పించారమ్మా. అందుకే నా కోడలు క్షేమంగా తిరిగి రావాలని మనసులో తలుచుకుంటూ ఇక్కడ కూర్చుని ధ్యానం చేస్తున్నానమ్మా. సత్య, నువ్వు దిగులు పడకమ్మా, మంచివాళ్లకి మంచే జరుగుతుంది. కావాలంటే నువ్వు చూస్తూ ఉండు, తొలి పండక్కి దేవి వాళ్ళ అమ్మా నాన్నలతో వస్తుంది, మనతో కలిసి పండగ జరుపుకుంటుంది. నాకెందుకో మనసులో అలాంటి నమ్మకం ఉందమ్మా సత్య. మంచి వాళ్ల మాట ఫలిస్తుంది మావయ్య, మీ మాట కూడా ఫలిస్తుంది. నేను మంచివాడినో చెడ్డవాడినో తెలీదు, ఈ కుటుంబం బాగుండాలి, పిల్లలందరూ సంతోషంగా ఉండాలి. ఈ ఫ్యామిలీ అనేది ఒక రిలే రేస్ లాంటిది. చాముండేశ్వరి ఎంత కాలం అని పరిగెడుతుంది. కోడళ్ళు మీరు తన దగ్గర నుంచి బాధ్యత తీసుకోవాలి కదా. ఈ వంశాన్ని వృద్ధి చెయ్యాలి, అందుకు తగ్గ పరిస్థితి ఈ ఇంట్లో రావాలి. అంతా దేవుడు చూసుకుంటాడమ్మా. ఇలా చూడు, మనసులో దిగులు పెట్టుకుని రాత్రుళ్ళు నిద్రపోకుండా ఆరోగ్యం పాడు చేసుకో. ఆల్రెడీ టైం 4 అవుతోంది, తెల్లారితే పండగ. ఈ కుటుంబానికి ప్రకాశవంతమైన వెలుగునివ్వాలమ్మా. థాంక్స్ మావయ్య, పండగ శుభాకాంక్షలు. నన్ను ఆశీర్వదించండి మావయ్య. సరేమ్మా, సరేమ్మా, సంతోషంగా ఉండమ్మా, సంతోషంగా ఉండు. సరే, నువ్వు వెళ్ళి కొంచెం సేపైనా నిద్రపో, సరేనా? సరే మావయ్య. అర్జున్, అర్జున్. నేను ఇక్కడున్నాను. అర్జున్, తొందరపడి స్నానం చేయకు. అవునా? ఎందుకు సత్య? అత్తయ్య నలుగు పెట్టాలని చెప్పారు. ఆవిడ చేత్తోనే మీ ఇద్దరికి తలకి నూనె పెట్టి మర్దన చేస్తారట. ఆ తర్వాత మీరు స్నానం చేయాలంట. అలానా? ఇలా రా. ఏంటి అలా చూస్తున్నావు? పండగ శుభాకాంక్షలు. నేనే ఫస్ట్ చెప్పాను. లేదు, నేనే ఫస్ట్ చెప్పాను. నేనే ఫస్ట్ చెప్పాను అర్జున్. నేనే ఫస్ట్. సరే సరే, లేడీస్ ఫస్ట్. నీకే వదిలేస్తున్నాను. ఇది మనం జంటగా జరుపుకుంటున్న మొదటి పండగ సత్య. అవును అర్జున్, ఈ పండక్కి మనం ఒక రెజల్యూషన్ తీసుకుందామా? ఏంటది? ఇక నుంచి నువ్వు నేను గొడవ పడకూడదు. చాలా సార్లు గొడవ పడ్డాం కదా. అరే అది వదిలేయండి సార్, ఇక మీద నుంచి మనం గొడవ పడకూడదు అంటున్నా. అదే గొడవ పడేలా చేస్తున్నావు కదా సత్య. సరే మరి, ఇక మీదట మన మధ్య గొడవలు రావులే. అవును సత్య, మనం ఇద్దరం ఇలా ఎందుకు అయిపోయాం? లవ్ చేసినప్పుడు కూడా మనం ఇంతకంటే సంతోషంగా ఉన్నాం. దీనికి అంతటికీ ఆ దేవి. నో నేమ్స్, నో బ్లేమ్స్, నో ఫైట్స్. ఇక మీదట మన ఇద్దరి లైఫ్ గురించి మాత్రమే మనం ఆలోచించాలి. అమ్మా నాన్న ఈ రోజు ఇక్కడికి వస్తున్నారు. మనం సంతోషంగా ఉన్నామని తెలిస్తే వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు అర్జున్. మనం సంతోషంగానే ఉన్నాం కదా డార్లింగ్. అక్కడ అద్దంలో చూడు.